అందరికీ అలైంది మేము మళ్ళీ ఎడుకోబోయిందని అనుకుంటున్నారా? ఈరోజు సంకట చతుర్దశి అని చెప్పి నేనైతే ఆ సంకట వినాయకుడిని దర్శించుకుందామని గుడికైతే వచ్చేసినాను. ఈ గుడి ఎన్నో లేదు మన బేగం బజార్‌లో, జుమెరాత్ బజార్‌లో ఇల్లాల మధ్యలో వెలిసిన వినాయకుడు అనమాట. ఈ గుడికి 400-500 ఇయర్స్ చరిత్ర ఉంది. ఇల్లాల వెలిసిండనమాట దేవుడు. అందుకే టెంపుల్ కూడా ఇల్లులాగానే ఉంటది. గుడిలాగా ఉండడు. స్వయంగా వెలిసిండు. మూసీ నది పక్కకే వెలిసిండు కాబట్టి శ్రీ నదినాథ్ గణేష్ టెంపుల్ అని అంటారనమాట. ఇయర్‌కి ఇక్కడ వినాయకుడు పెరుగుతా ఉంటాడు. ఇంకా ఇక్కడ వినాయకునికి బెల్లం ఎక్కిస్తారు. అందుకే బెల్లం వినాయకుడు కూడా అంటారు. ఇక్కడ మూషికకి మనము మన కోరికని చెప్తే ఆ కోరిక ఆ దేవుడు వింటాడని నమ్మకము. ఇంకా ఇక్కడ స్పెషాలిటీ ఏందంటే మనం ఏ కోరిక కోరినా గూడా ముడుపు కట్టి 16 వీక్స్ ప్రతి వెడ్నెస్‌డే ఈ గుడికి తిరిగితే ఆ 16 వీక్స్ లోపలే మన కోరిక నెరవేరుతదని నమ్మకం అన్నమాట. ఇక్కడ మనము శివయ్యని గూడా దర్శించుకోవచ్చు. అట్లనే హనుమయ్యని గూడా మనం దర్శించుకోవచ్చు. హనుమయ్య గూడా స్వయంగా వెలిసినాడు. ఇక్కడ విష్ణుదేవుడు, లక్ష్మీదేవి కూడా ఉండే అన్నమాట. నేను షూట్ చేయలేకపోయినాను. ఇక్కడ సింధూరంని బొట్టులాగా భావిస్తారనమాట. ఎందుకంటే ఆ గణపతికి సింధూరంతోని అలంకరించి తర్వాత సిల్వర్ ఫాయిల్ ఏస్తారనమాట. శ్రీ నదీనాథ్ గణేష్ టెంపుల్ చాలా పవర్‌ఫుల్ టెంపుల్ అన్నమాట. సంకట వినాయకుని టెంపుల్ అని ఎందుకంటారంటే, మనకి ఏ సంకటాలున్నా గూడా ఇక్కడికొచ్చి ఆ వినాయకుడిని దర్శించుకుంటే ఆ సంకటాలన్నీ తొలగిపోతాయని నమ్మకం.